అందరికి వందనాలు. బూడిద అబ్రహాం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి, ఫాలో అవుతున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇష్మాయేలీలు ఎవరు? ఆదికాండం 16వ అధ్యాయంలో ఐగుప్తు రాలైనటువంటి హాగరు అబ్రహాం షారాకు దాసిగా ఉంటున్నది. షారాకు పిల్లలు లేనందువల్ల హాగర్ను అబ్రహాముకిస్తే 86వ ఏట అబ్రహాముకు ఇష్మాయేల్ అనే కుమారుడు పుట్టాడు. ఆదికాండం 17:18లోన ఇష్మాయేలు గురించి అబ్రహాము ప్రార్థన చేస్తే దేవుడు 12 మంది రాజులుగా దీవిస్తారని వాగ్దానం చేశాడు. ఆదికాండం 21లోన ఇస్సాకు పుట్టిన తర్వాత ఇష్మాయేలుకు ఈర్ష్య పుట్టడం వల్ల అరణ్యంలోకి వెళ్ళగొట్టబడ్డారు. అరణ్యంలో దేవుడు వారికి సహాయం చేశాడు. ఇష్మాయేలు పెరిగి పెద్దవాడై ఐగుప్తురాలని పెళ్లి చేసుకున్నాడు. ఆదికాండం 21:12లోన ఇష్మాయేలు సంతానము 12 మందిగా దీవించబడి ఆశీర్వదించబడినట్టు చూస్తాం. వీరు తమ సహోదరుల ఎదుట ఐగుప్తులో కొంత నివసించినట్టు చూస్తాం. పాత నిబంధనలోన ఇష్మాయేలులు చాలామంది ఉన్నప్పటికీ ఇష్మాయేలు సంతానమే